హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. ఈరోజు నేను ఎ డే ఇన్ మై లైఫ్ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఈరోజు వెన్స్డే అనుకుంటాం. ఈరోజు వెన్స్డే. నేను లీవ్ తీసుకున్నాను అనమాట. బికాజ్ ఇంకా కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ వర్క్ వల్ల రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. అండ్ నేను పొద్దున్న లేచేసరికి కొంచెం హెవీ హెడ్తో లేచాను. సో ఐ థాట్ ఆఫ్ టేకింగ్ డే ఆఫ్. సో నా కోసం నేను పీస్ఫుల్గా ప్రశాంతంగా ఈ డేని కొంచెం ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి. సో I'll show you along what I eat in a day, how my day goes. ఈ విషయాలు అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గిన్నెలు వాష్ చేయడం, అలానే ఇల్లు తుడిచి ఇల్లంతా మాప్ పెట్టడం, ఇది ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. సో వీ హ్యావ్ మేడ్, నేను బెంగళూరు వచ్చిన ఒక 1 వీక్ నేను చేసుకున్నాను అనుకుంటాను ఇనీషియల్లీ. సో ఇల్లు కొంచెం సెట్ అయినంత వరకు, అప్పుడు మేము రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం అనమాట. సో అప్పుడు ఒక 1 వీక్ మాత్రం నేను చేసుకున్నాను. ఆ తర్వాత నాకు కూడా చాలా కష్టం అనిపించింది. ఇద్దరు వర్క్ చేస్తాము, ఇద్దరము ఆఫీస్ నుంచి లేట్గా వస్తూ ఉంటాము. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా సరే కాల్స్ కంటిన్యూస్గా ఉంటూ ఉంటాయి. వెజల్స్ అన్నీ వాష్ చేసేసి స్వీపింగ్ అండ్ మాపింగ్ చేసి వెళ్ళిపోతారు. సో నాకు పెద్ద పని తీరిపోయినట్టు ఉంటుంది. ఇల్లంతా కొంచెం క్లీన్గా కనిపిస్తుంది. అండ్ నేను కూడా 6:30కి అలా లేస్తాను. లేవగానే ఐ వాంట్ మై ఆమ్లా షాట్ అనమాట. ఫస్ట్ థింగ్ ఆమ్లా షాట్ తీసుకుంటాను. సో అండ్ సోక్డ్ నట్స్ తీసుకుంటాను. యూజువలీ నేను మర్చిపోయాను, చెప్పాను కదా వర్క్ చాలా ఎక్కువ ఉందని చెప్పి నట్స్ సోక్ చేయడం మర్చిపోయాను. సో ఫస్ట్ అయితే ఆమ్లా షాట్ ప్రిపేర్ చేసుకొని తాగేద్దాం. ఆమ్లా షాట్స్ అంటే కొంచెం వేడి నీళ్ళలో ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఆమ్లా పౌడర్ యాడ్ చేసుకుంటాను. ఈ ఆమ్లా పౌడర్ గార్డెన్ డిలైట్స్ నుండి నేను ఆల్రెడీ నా షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. పొద్దున్నే తీసుకోవడం వల్ల ఒక మంచి డీటాక్స్ డ్రింక్ లా వర్క్ అవుతుంది. మన మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. అలానే గట్ రిలేటెడ్ ఇష్యూస్, డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది ఒక మంచి గట్ డ్రింక్ అని చెప్పొచ్చు. సో ఆమ్లా షాట్స్ తాగేసాను. ఒక ½ అన్ అవర్ తర్వాత మనం ఏదైనా తినాలన్నమాట. ½ అన్ అవర్ వరకు ఏం తినకూడదు. సో పొద్దున్నే ఈ ఆమ్లా షాట్స్ తాగగానే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా మంది హనీ కూడా కలుపుకుంటారు, నేను హనీ కూడా కలుపుకోకుండా తాగుతాను. చెప్పాను కదా ఇందాక, ఐ వోకప్ విత్ ఎ హెవీ హెడ్ అని చెప్పి. ఫస్ట్ అయితే నేను హెడ్ మసాజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో కొంచెం రిలాక్స్డ్గా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి నాకు. సో ఇంట్లోనే ఇలా రిలాక్స్ అవుదాము అనుకునేటప్పుడు నేను ఈ మసాజర్ యూజ్ చేస్తానమాట, అగారోది. నాకు ఎప్పుడైనా హెవీ హెడ్ ఫీల్ అయినప్పుడు, లేదా కంటిన్యూస్గా ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తున్నాము, స్ట్రెస్ అయ్యాము అని అనిపించినప్పుడు ఇంట్లోనే మసాజ్ చేసుకోవడం ప్రిఫర్ చేస్తాను. దట్ ఐఎమ్ యూజింగ్ అగారో హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్ అనమాట. సో ఇది చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో నాకు మా వారికి ఇద్దరి కోసం అని చెప్పి నేను అగారో హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంటుంది కదా. సో ఈ పవర్ బటన్ కనుక క్లిక్ చేసామంటే మనకి ఈ హెడ్స్ అనేవి ఇట్లా రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇది ఇంకొకసారి కనుక క్లిక్ చేస్తే స్పీడ్గా రొటేట్ అవుతుంది అనమాట. సో రొటేషన్ స్పీడ్స్, సో దీన్ని బట్టి మనం మసాజ్ చేసుకోవచ్చు. హెయిర్ బ్యాండ్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసి సో ఒక్కొక్క పోర్షన్స్కి మసాజ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఈ అగారో హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్ 1 year వారంటీతో వస్తుంది. ఇందులో 3 స్పీడ్ మోడ్స్ ఉంటాయి. అండ్ సాఫ్ట్ సిలికాన్ హెడ్స్ 360 degrees రొటేట్ అవుతూ ఉంటాయి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. హ్యాండ్స్తో మసాజ్ చేసుకుంటే మనకి ఎలా అయితే అనిపిస్తుందో అలానే ఉంది, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇందులో సింగిల్ బటన్ ఉంటుంది అనమాట, ఆన్కి ఆఫ్కి అండ్ స్పీడ్ చేంజ్ చేసుకోవడానికి. అండ్ ఇందులో ఉన్న పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ ఆర్ ఆఫ్ అవుతుంది. అండ్ సింగిల్ ప్రెస్ చేసామంటే స్పీడ్ చేంజ్ చేసుకుంటూ మనం మసాజ్ చేసుకోవచ్చు. ఇది స్కాల్ప్కి మసాజ్ కంప్లీట్ అయిపోయాక నేను నెక్ మసాజ్ చేసుకుంటాను అనమాట. మెయిన్ ఐడియా బిహైండ్ అగారో హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్ ఏంటి అంటే, స్కాల్ప్ని స్టిమ్యులేట్ చేసి హెయిర్ గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది, అలానే స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఒక రిలాక్సింగ్ మసాజ్ ఇస్తుంది అనమాట. అండ్ స్కాల్ప్ కూడా డీప్ క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ తో వస్తుంది. ఛార్జింగ్ పెట్టగానే మనకి ఇక్కడ పవర్ బటన్ దగ్గర ఎల్ఈడి ఆన్ అవుతుంది అనమాట. ఇట్ కమ్స్ విత్ రిస్ట్ బ్యాండ్. దీన్ని మనం మసాజర్ కి అటాచ్ చేసుకొని మసాజ్ చేసుకునేటప్పుడు ఇలా రిస్ట్ కి పెట్టేసుకుంటే మసాజ్ చేస్తున్నంతసేపు స్లిప్ అవ్వకుండా ఉంటుంది. ఆల్సో ఇట్ కమ్స్ ఇన్ 3 different మోడ్స్. మనం పవర్ బటన్ ఒక్కొక్కసారి క్లిక్ చేస్తున్నప్పుడు మోడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇట్స్ పోర్టబుల్, ఈజీ టు క్యారీ ఎనీవేర్ అనమాట. ఇది మనం షాంపూ చేస్తున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్. అసలు ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందో నేనైతే మాటల్లో చెప్పలేను. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. లింక్ ట్యాగ్ చేస్తాను నేను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. ఈ హెడ్స్ ఉన్నాయి కదా, ఇది మనం లాంగ్ రన్లో యూజ్ చేస్తే మనకి డర్ట్ కానీ ఏదైనా ఇందులో ఉంది అనుకుంటే హ్యాపీగా ఇది రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఐ విల్ షో యూ. ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో వీటిని మనం డైరెక్ట్గా వాష్ చేసేసి
మళ్ళీ పెట్టేసుకోవాలి. సో హార్ష్ కెమికల్స్ కాకుండా ఇలా రెగ్యులర్ వాటర్తో ఒకసారి వాష్ చేసి డ్రై అయ్యాక మళ్ళీ ఈజీగా పెట్టేసుకోవచ్చు మన హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్కి. ఈ వాటర్ ప్రూఫ్ అండ్ కమ్స్ విత్ రిస్ట్ బ్యాండ్ అటాచ్మెంట్. ఈ రిస్ట్ బ్యాండ్ పెట్టుకోవడం వల్ల స్లిప్ అవ్వకుండా ఉంటుంది. లింక్ ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ ఇట్ అవుట్. ఇంకా నా హెడ్ మసాజ్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చేసాను. నా మీల్ ప్రెప్లో మెయిన్ పార్ట్ వచ్చేసి బ్యాటర్ అండ్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం. చట్నీ ఎప్పుడు చేసుకున్నా సరే సాల్ట్ అండ్ వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో వెన్ ఎవర్ ఐ వాంట్ చట్నీ నేను కొంచెం సాల్ట్ అండ్ కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇన్స్టెంట్ చట్నీ రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ దోశ బ్యాటర్ ఉంది, హ్యాపీగా దోశలు వేసుకొని దోశ అండ్ చట్నీతో అయితే నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేస్తాను. స్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ మీల్ ప్రెప్ చేసుకుంటే ఆఫీస్కి వెళ్ళే రోజులు అసలు టెన్షనే లేదు. బ్రేక్ఫాస్ట్ మీల్ ప్రెప్స్లో మోస్ట్లీ నేను చట్నీ గ్రైండ్ చేసి పెట్టుకుంటాను, సాల్ట్ యాడ్ చేయకుండా. బ్యాటర్స్ ప్రిపేర్ చేసుకుంటాను, ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాటర్స్ అనమాట. ఒకవేళ ఇవేవి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే బాయిల్డ్ ఎగ్స్, కార్న్ఫ్లేక్స్, మిల్క్ ఇవన్నీ కూడా తీసుకుంటాను అలాంగ్ విత్ సమ్ ఫ్రూట్స్ అండ్ నట్స్. దోశలు ఎప్పుడు చేసుకున్నా సరే మంచి కలర్లో క్రిస్పీగా వస్తాయి అనమాట. రెసిపీ కావాలి దోశ బ్యాటర్ కేన్స్ అంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నేను నా బ్రేక్ఫాస్ట్ తినేస్తూ మంచిగా నా కొరియన్ సిరీస్ ఏదో చూసుకుంటున్నాను అనమాట. కొంచెం రిలాక్స్ అవుతాను. అయిపోయింది, కాసేపు రిలాక్స్ అయ్యాను అనమాట టీవీ చూసుకొని. నాకు కొరియన్ డ్రామాలు అంటే చాలా చాలా ఇష్టం. ఏదో ఒక కొరియన్ డ్రామా చూస్తూ ఉంటాను. అండ్ మా వారు వస్తే మాత్రం తను ఇంగ్లీష్ మూవీస్ కానీ లేకపోతే హారర్ మూవీస్, మిస్టరీ మూవీస్ అవన్నీ కలిసి చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఇంకా నేను వాటర్ చేస్తాను అనమాట ప్లాంట్స్కి. మినీ గార్డెన్. సో ఈ గార్డెన్లో ఏ ప్లాంట్స్ ఉన్నాయి ఏంటి ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో మేము ప్రతిసారి ప్లాంట్స్ చేంజ్ చేసే కన్నా కూడా ఉన్న ప్లాంట్స్ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాము. బయట ఎక్కువ నాయిస్ వస్తుంది అనమాట, అందుకే మైక్ పెట్టేసుకున్నాను. సో ఈరోజు మా గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ని క్విక్గా చూపించేస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి పింక్స్ ప్లాంట్ అనమాట. పువ్వు అనేది ఇలా ఉంటుంది. ఇది మా వారు నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా పువ్వులు పోస్తుంది. యాక్చువల్లీ పువ్వులన్నీ పూసాయి, వాడిపోయాయి. అవి నేను క్లిప్ చేసేసాను ఇక్కడ మీరు చూస్తే చాలా వరకు. సో కొత్తగా ఇప్పుడిప్పుడే మొగ్గలేస్తుంది అనమాట. ఆల్రెడీ ఒక పువ్వు పూసింది. ఈ పువ్వు కూడా ఆల్మోస్ట్ 10 to 12 days వరకు చెక్కు చెదరకుండా ఉంటది. అండ్ దాంతో పాటు కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి. సో కొత్త ఫ్లవర్స్ అయితే రాబోతున్నాయి. చిన్న ప్లాంటే బట్ చాలా క్యూట్ గా పోస్తుంది అనమాట. ఈ ఒక్క ఫ్లవర్ కాబట్టి మీకు అంత అందం తెలియట్లేదు, కానీ 3-4 ఫ్లవర్స్ పూసాయంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. దీన్ని ఏమో పింక్స్ ప్లాంట్ చూసారు కదా. నాకు మా గార్డెన్ లో ఫేవరెట్ ప్లాంట్ ఒకటి ఉంది, అది చూపిస్తాను మీకు. ఎంత నచ్చుతుందంటే ఇదన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇదైతే సింగోనియం అంటారు దీన్ని. దీనిలో చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. మనకి డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, గ్రేష్ కలర్. ఇదేమొచ్చి గ్రీన్ లో ఇలా పింక్ చారలు వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న వాటికి, చిన్న ఆకులకి ఎంత క్యూట్ గా ఉందంటే ఇది మినీ సింగోనియం అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఇటువైపు చూస్తే ఇటువైపు లీవ్స్ అన్ని చాలా చిన్నగా ఉన్నాయి. సో నేను ఇక్కడ లోపల పెడతాను అనమాట. యాక్చువల్లీ ఇది ఒక ఇండోర్ ప్లాంట్. ఇప్పుడు మాన్సూన్స్ కదా, సో బయట పెట్టినా ప్రాబ్లం లేదు, సన్ ఎక్కువ ఉండట్లేదు అని చెప్పి ఇక్కడ లోపల పెడుతున్నాను. ఇది ఇటువైపు తిప్పాను అనుకోండి, లైక్ సన్ కనిపించే వైపు తిప్పితే ఇలా పొడవుగా పెరుగుతుంది. లేదు లోపల ఉండిపోయినవన్నీ కూడా ఇలా పొట్టిగా ఆకులు ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. నాకైతే ఈ ప్లాంట్ చాలా చాలా ఇష్టం, సింగోనియం. చాలా నచ్చి తెచ్చుకున్నాను. యాక్చువల్లీ నేను సింగోనియం కి పెద్ద ఫ్యాన్ కాదు, బట్ నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ కలర్ చూడగానే ఎంత బాగా నచ్చిందంటే, నేను పాత వీడియో ఉంటే పెడతాను, లైక్ ఇది తెచ్చుకునేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి. ఇప్పుడైతే ఫుల్ గా లష్ గ్రీన్ అయిపోయి మధ్యలో పింక్ అయిపోయి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. ఇప్పుడు వీటన్నిటికీ చాలా ఈజీగా డస్ట్ పట్టేస్తుంది, బాల్కనీలో ఉంటాయి కాబట్టి. సో మంచిగా వాటర్ స్ప్రే చేయాలి. బట్ ఇట్స్ సచ్ ఎ క్యూట్ ప్లాంట్ కదా. సో మీరు కనుక ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా తెచ్చుకోవాలి అనుకుంటే సింగోనియం తెచ్చుకోండి, చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఈ డ్రెస్సినా అన్నమాట. సో ఇది చూడడానికి బాగుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది ఈజీ టు మెయింటైన్. ఇవన్నీ కూడా వీక్లీ 2 times వాటర్ వేస్తే సరిపోతున్నాయి. మరీ పీక్ సమ్మర్ అయితే వీక్లీ 3 times వాటర్ చేస్తే చాలు. మేము లివింగ్ రూమ్ కోసం కొంచెం పొడవుగా ఉన్న రబ్బర్ ప్లాంట్ తీసుకుందాం అనుకున్నాము, బట్ రబ్బర్ ప్లాంట్ చాలా కాస్ట్లీ అని. సో మా వారు అన్నారు చిన్న రబ్బర్ ప్లాంట్ ఫస్ట్ తీసుకొని ఇది ఎలా పెరుగుతుంది ఏంటి, దీని కండిషన్స్ ఏంటి అవన్నీ కొంచెం అబ్జర్వ్ చేద్దాము, మనకి రబ్బర్ ప్లాంట్ పెంచడం వచ్చేసాక అప్పుడు పెద్దది తెచ్చుకొని లివింగ్ రూమ్ లో పెట్టుకుందాం అని చెప్పారు. సో ఇదన్నమాట. ఇవన్నీ యాక్చువల్లీ ఇండోర్ ప్లాంట్స్ చెప్పాను కదా.
సో రబ్బర్ ప్లాంట్ ఇది, కాకపోతే ఇది మాకు గ్రీన్ కలర్ దొరకలేదు. సో అందుకే కొంచెం డార్క్ గ్రీన్ అంటే బ్లాకిష్ షేడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంట్రడక్షన్ అవసరం లేని ప్లాంట్ అంటే మీరు ఎక్కువ ప్లాంట్ కిల్లర్ అయితే మాత్రం ఈ రియో ప్లాంట్ తెచ్చుకొని ట్రై చేయండి. మీరు ఒక 10-15 రోజులు వాటర్ పొయ్యకపోయినా ఇది ఏమీ అవ్వదు. అండ్ చిన్న మొక్క పెట్టుకుంటే చాలు, ఇది స్ప్రెడ్ అయ్యి బుషీగా అయిపోతుంది. ఇక్కడ మీరు చూసారా, ఆ పాట్ నిండా కూడా సైడ్ క్లిప్పింగ్స్ వచ్చి గ్రోత్ వచ్చేసి ఫుల్ గా బుషి అయిపోయింది. ఇంకా రూట్ బౌండ్ అయిపోయింది అని చెప్పేసి అది తీసేసి అందులో చాలా వరకు ప్లాంట్స్ పడేసాము. మంచిగా ఉన్న హెల్దీ క్లిప్పింగ్స్ 4-5 పెట్టామంతే. దాని నుంచి ఎన్ని ప్లాంట్స్ వచ్చాయో చూపిస్తాను. మీకు కనిపిస్తుంది కదా, ఇందులో లిటరల్లీ నేను చిన్న క్లిప్పింగ్స్ ఒక 4 పెట్టి ఉంటాను. ఎంత బాగా ఇది మనకి గ్రో అయిందో చూడండి. సైడ్ నుంచి క్లిప్పింగ్స్ వచ్చేసాయి, సైడ్ గ్రోత్ ఎక్కువ ఉందన్నమాట ఇది బుషీగా అవడానికి. సో ఇక్కడ మీరు చూస్తే ఇట్లా చిన్న క్లిప్పింగ్స్ అనేవి సైడ్ గ్రోత్ ఎక్కువ రావడం వల్ల ఫుల్ గా బుషీ అయిపోయింది కదా. మాకు ప్లాంట్స్ ఏంటంటే ప్రతిసారి కొత్త కొనుక్కోవాలని కాకుండా తెచ్చుకున్న ప్లాంట్ ని ఎన్ని ఇయర్స్ వరకు మేము సర్వైవ్ చేయించగలుగుతున్నాము, ఎన్ని ఇయర్స్ వరకు మేము బతికించగలుగుతున్నాము అని మాత్రమే ట్రై చేస్తాము. సో అలాంటి ఒక స్పెషల్ ప్లాంట్ ఈ జేడ్ ప్లాంట్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇదొక సక్యులెంట్ వెరైటీ. ఇది మా వారు ఫస్ట్ యానివర్సరీకి తీసుకొచ్చారు. సో ఈ జేడ్ ప్లాంట్ యానివర్సరీ రోజు మా వారు తెచ్చిన ప్లాంట్ కాబట్టి మాకైతే చాలా స్పెషల్. మేము దాని క్లిప్పింగ్స్ ని పెట్టుకొని పెంచుకుంటున్నాము. అదర్ ప్లాంట్ ని ఇంకా అలానే ఉంచాము, చూపిస్తాను. ఇది ఒక సైడ్ ఆఫ్ ద గార్డెన్. అండ్ తులసి మొక్క ఆబ్వియస్లీ అందరి ఇళ్లలోనూ ఉంటుంది. సో ఇది ఒక సైడ్ ఆఫ్ ద గార్డెన్. అండ్ రెండో సైడ్ ఆఫ్ ద గార్డెన్ చూపిస్తాను. అండ్ ఈ ప్లాంట్ స్టాండ్ ఉండడం వల్ల మేము తక్కువ స్పేస్ లో కొంచెం ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకోగలుగుతున్నాం. వెల్కమ్ టు అనదర్ సైడ్ ఆఫ్ అవర్ గార్డెన్. ఈ సైడ్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ న్యూన్ కలర్. బట్ ఎందుకో ఈ ఎడ్జెస్ అన్ని కూడా ఎల్లో అవ్వడం స్టార్ట్ అయిపోయాయి, ఎల్లోగా. ఈ పైన కొంచెం మనకి బానే ఉంది గ్రీన్, బట్ ఇదంతా కొంచెం ఎల్లో అయిపోయింది. ఐ డోంట్ నో వై. ఇది ఆగ్లోనిమ్ అన్నమాట. ఇది మేము తెచ్చుకొని 2.5 years పైనే అవుతుంది. ఇదన్నమాట, కొంచెం పెద్ద పోట్లో పెట్టాము అందుకే మొయ్యలేకపోతున్నాను. సో ఇది జేడ్ ప్లాంట్, మదర్ ప్లాంట్. సో దానికి వచ్చిన కొమ్మలన్నీ మేము క్లిప్ చేసేస్తూ ఉంటాము. అండ్ పురుగు పట్టింది అని అంటే ఇంకా మాకు అర్థమైపోయింది. నీమ్ ఆయిల్ అవి ఇవి స్ప్రే చేసినా పురుగు వెళ్ళట్లేదు. ఈ మధ్య ఆ నీమ్ ఆయిల్ కి కూడా అడాప్ట్ అయిపోయినట్టుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మా గార్డెన్ లో మల్లె మొక్క. సో ఈ మల్లె మొక్క ఐ థింక్ తెచ్చినప్పటి నుండి ఇప్పటికి 4 పువ్వులు పూసింది అంతే. బట్ వింటర్ రైనీ సీజన్ అవి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంక పువ్వులు ఏం పూయట్లేదు. యూజువల్లీ సమ్మర్ లో ఎక్కువ పువ్వులు పోస్తుంది అని చెప్పి అయితే తెచ్చారు. బట్ 80 rupees కి దొరికిందని చెప్పి చాలా క్యూట్ గా అనిపించి తీసుకొచ్చేసాం, కానీ పువ్వులు అయితే పూయట్లేదు. సో ఒక బాల్కనీలో ఇలా ప్లాంట్స్ కి కూర్చోడానికి చైర్స్ అవి వేసేసాము. ఇంకో బాల్కనీ ఓన్లీ మేము డ్రెస్లు అవి వాష్ చేసుకున్నప్పుడు ఆరేసుకోవడానికి ఖాళీగా వదిలేసాము. సో నేను రీసెంట్ గా వాటర్ స్ప్రే చేసుకోవడానికి ఇదైతే ఆర్డర్ చేశాను. 2 liters అన్నమాట ఈ వాటర్ స్ప్రేని. సో మనం ఒక్కసారి ఇలా పంప్ చేసేస్తే దానంతరం అదే వాటర్ స్ప్రే చేసి ఆటోమేటిక్ గా మనం అసలు ఏం పట్టుకోకపోయినా సరే మంచిగా స్ప్రే అయిపోద్ది. వారానికి ఒక్కసారైనా ఇలా మాక్సిమం చేస్తాను, ఎందుకంటే ఫుల్ డస్ట్ అయిపోతాయి. ప్లాంట్స్ బయట ఉంటాయి కదా, అసలు ఇంట్లో లోపలికే డస్ట్ వచ్చేస్తుంది. బయట ఉన్న ప్లాంట్స్ పరిస్థితి చెప్పక్కర్లేదు. మీ ఇంట్లో కనుక ప్లాంట్స్ ఉంటే వీక్లీ 2 to 3 times అయినా 5 minutes టైం తీసుకొని ఇట్లా వాటర్ స్ప్రే చేయడానికి ట్రై చేయండి. బాగా డస్ట్ పట్టేసిన ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇట్లా వాటర్ స్ప్రే చేసినప్పుడు ఒక మంచి వైబ్రెంట్ కలర్ అనేది బయటకు వచ్చి మనలో తెలియని హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుంది. నాకు ఇది ఫేవరెట్ థింగ్ అనమాట టు డూ ఇన్ మై బాల్కనీ గార్డెన్. అండ్ ఇది ఒక థెరపీ లాగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి కలర్ లో కనిపిస్తాయి ప్లాంట్స్ అన్ని డస్ట్ క్లియర్ అవుతూ. అండ్ ప్లాంట్స్ కి వాటర్ చేసేసాక నా ఫ్రెండ్ కి వీడియో కాల్ చేశాను, చాలా రోజులు అయిపోయింది మాట్లాడి అని చెప్పి. అప్పుడప్పుడు మన రెగ్యులర్ లైఫ్ లో ఇలాంటి ఒక చిన్న బ్రేక్ డే అనేది అవసరం. మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఫెల్ట్ సో రిఫ్రెషింగ్ ఆఫ్టర్ సో లాంగ్ ఒక డే ఆఫ్ తీసుకొని. ఈరోజు లీవ్ తీసుకున్నాను కాబట్టి కొంచెం లేట్గా స్నానం చేశాను. అండ్ ఇప్పుడైతే నేను కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను. మా ఫ్లోర్లోనే ఒకరికి బేబీ గర్ల్ పుట్టిందనమాట. 1 month నుండి చూడడానికి వెళ్దాం అని అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. ఎలానో ఈరోజు లీవ్ తీసుకున్నాను కదా అని చెప్పి ఇంకా తన కోసం కొన్ని ఆర్డర్ చేశాను. సో అది తీసుకెళ్ళి ఈరోజు ఇచ్చేసి వస్తాను ఇప్పుడు.
సో ఆర్డర్ ఇంకా కాసేపట్లో రాబోతుంది. సో అందుకే కొంచెం రెడీ అయిపోయాను. సో వచ్చాక లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. బెంగళూరులో ఏది కావాలన్నా 5 to 10 మినిట్స్లో ఆర్డర్ పెట్టి ఇంటికి డెలివర్ చేయించుకోవచ్చు. బెంగళూరు మొత్తం యాప్స్ మీదే నడుస్తుంది. చాలా కన్వీనియంట్ అనమాట. ఎప్పుడైనా ఏదైనా అవసరం అనుకుంటే ఆర్డర్ పెడతాను. సో ఫస్ట్ అయితే బేబీ కోసం ఈ ప్లే మ్యాట్ తీసుకున్నాను. ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా, పిక్చర్ ఇలా వస్తుంది అనమాట. సో బేబీ ప్రోడక్ట్స్ అనగానే కొంచెం ఎక్సైట్ అయిపోతాను నేను. ఇది 2-in-1 ప్లే మ్యాట్. ఓన్లీ ప్లే మ్యాట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో బేబీ జిమ్ ప్లే మ్యాట్ అంట ఇది. ఇట్లా నా మాయిశ్చరైజర్ అయిపోయింది. సో ఎప్పటి నుంచో నేను ఇదే యూజ్ చేస్తున్నాను, మినిమలిస్ట్ మాయిశ్చరైజర్. అయిపోయిందని చెప్పి ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంట్లో 2 ఉన్నాయి, 2 కంప్లీట్ అయిపోయి కట్ చేసి కూడా యూజ్ చేస్తున్నాను. నేను లాస్ట్ 2 years నుంచి ఇది తప్ప ఇంకేం యూజ్ చేయను. సో ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను. మిల్క్ ప్యాకెట్ వెళ్ళి ఇది ఇచ్చేసి వచ్చేయాలి. బికాజ్ వచ్చాక కూడా నాకు ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకదానికోసం చాలా బోరింగ్ టాస్క్, ఒకదానికోసం కుక్ చేసుకోవడం. సో ఫస్ట్ అయితే ఇచ్చేసి వచ్చేద్దాం. అగైన్ ఐఎమ్ బ్యాక్ ఇన్ ద కిచెన్ బికాజ్ ఇట్స్ లంచ్ టైమ్. సో లంచ్కి ఏం చేసుకోవాలి ఏంటని ఆలోచిస్తుంటే నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి కొంచెం లాగా పులావ్, బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా పప్పు అవేమీ లేవు. సో రైస్, పప్పు అవన్నీ ఎందుకు చేసుకోవడం అని చెప్పి సింపుల్గా 1 pot చికెన్ బిర్యానీ అయితే చేసుకొని తినేద్దాము. అండ్ దానికి తోడు సలాడ్. సో సలాడ్ కూడా చేసుకుంటాను నేను. యూజువల్లీ రీసెంట్లీ మన మెయిన్ రైస్ బౌల్ కంటే కూడా నా సలాడ్ బౌల్ కొంచెం కలర్ఫుల్గా చేసుకుంటున్నాను. సో సాలెడ్స్ ఎక్కువ తినాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పి ఇంటెన్షన్తో ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసేస్తాను. బిర్యానీ అనండి, పులావ్ అనండి, నాకు నచ్చిన స్టైల్లో అయితే చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ రోజు బిర్యానీ పచ్చిమిర్చి కోడి పులావ్ స్టైల్లో చేయబోతున్నాను. ఫస్ట్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేస్తాము. దీనిలో నేను హోమ్ మేడ్ మసాలా పేస్ట్ వేస్తున్నాను. ఇందులో బిర్యానీ ఐటమ్స్ అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అండ్ ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో కొంచెం మసాలా ఫ్రై అయ్యాక చికెన్ వేసుకున్నాను. చికెన్ని మసాలాస్తో పాటు కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఓవర్ ఫ్రై ఏమీ అవసరం లేదు, హార్డ్ అయిపోతుంది చికెన్. చికెన్కి సరిపోయినంత సాల్ట్, 2 spoons ఆఫ్ కర్డ్ వేస్తున్నాను. ఈ చికెన్ మసాలా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో కర్డ్, చికెన్ మసాలా, సాల్ట్ అండ్ కొంచెం వాటర్ వేసి 1 విజిల్ రానివ్వాలన్నమాట. వచ్చాక మనకి ఎంత గ్రేవీ మిగిలిందో చూసుకోవాలి. దాన్ని బట్టి మనం రైస్ కి తగినంత వాటర్ యాడ్ చేయాలన్నమాట. 1.75 glasses రైస్ కి 2.5 glasses వాటర్ వేయాలి. బట్ మనకి గ్రేవీ ఒక 1.5 glass వరకు ఉంది. సో ఇంకొక 1 glass వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాంగ్ విత్ సమ్ కొత్తిమీర, కొంచెం బిర్యానీ మసాలా అండ్ రైస్ కి తగినంత సాల్ట్ వేసుకొని 1 విజిల్ హై ఫ్లేమ్ లో, 1 విజిల్ లో ఫ్లేమ్ లో పెడితే మన పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ అయిపోతుంది. రెగ్యులర్ గా దమ్ బిర్యానీ చేసుకోవాలి అని లేనప్పుడు ఇలా పచ్చిమిర్చి కోడి పులావ్ ట్రై చేయండి. ఎలాంటి చికెన్ మ్యారినేషన్ అవసరం లేదు. చికెన్ చాలా జ్యూసీగా అండ్ ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. మనం ఒక విజిల్ ఇచ్చాం కాబట్టి. రైస్ పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో కదా. అండ్ దీని కాంబినేషన్ నేను ఈరోజు సాలెడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో నా సాలెడ్ బౌల్ ని కూడా నేను కొంచెం డెకరేట్ చేసుకొని తీసుకుంటాను అనమాట ఎప్పుడు ఇంట్లో ఉన్నా సరే. సో దట్ నాకు కూడా సాలెడ్ తినడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఇట్లా స్పైసీ ఫుడ్ తినేటప్పుడు సాలెడ్ అయితే మ్యాండేటరీ. లంచ్ లోకి సాలెడ్ అండ్ చికెన్ పులావ్. సో ఇప్పుడైతే నేను ఆ లంచ్ చేసేస్తాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా చికెన్ మ్యారినేట్ చేయడం మర్చిపోయినా, పులావ్లో చేయాలి అనుకున్నా సరే ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. ముందు చికెన్ని అన్ని మసాలాలు అన్నీ వేసి ఒక విజిల్ రానివ్వండి, తర్వాత రైస్ వేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయాలనుకుంటే ఈ మోడల్లో ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ బాగా నచ్చుతుంది. హ్యాపీగా డే ఆఫ్ తీసుకొని మంచిగా రిలాక్స్ అయ్యాను. అండ్ కొంచెం ఎడిటింగ్ వర్క్స్ ఉంటే అవి చేసుకున్నాను. అండ్ మంచి సిరీస్లు చూసాను, హ్యాపీగా టైం స్పెండ్ చేశాను అనమాట. కొంచెం రీవైండ్ అయినట్టు అనిపించింది. సో ఇప్పుడు ఈవినింగ్ ఏం చేద్దాం అని చెప్పి కిచెన్లోకి వచ్చాను. యాక్చువల్లీ నిన్న నేను మసాలా దోశ చేసి మా వారికి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. బట్ తను మిర్చి బజ్జీ తీసుకొచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. సో యాక్చువల్లీ పొటాటోస్ బాయిల్ చేసి పెట్టాను. బట్ ఆఫీస్ నుండి తను చాలా త్వరగా వచ్చేసారు. మసాలా దోశ ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. సో తను ఇంకా ఆఫీస్ నుంచి రావడానికి ఒక 1/2 hour 45 minutes అలా పడుతుంది. అండ్ పొద్దున్న దోశ బ్యాటర్ ఉంది కదా, సో దానికి ఈ మసాలా అనేది ప్రిపేర్ చేస్తాను. సో ఎలా చేస్తాను ఏంటి అనేది చూపించేస్తాను, వచ్చేయండి. సో పొటాటోస్ అయితే నేను బాయిల్ చేసి పెట్టేసాను. ఇప్పుడు ఇవి పీల్ చేసుకుందాము. పీల్ చేసి మ్యాష్ చేస్తాను. సో ఇందులో ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, సో ఇవన్నీ వేసి నేను ఇప్పుడు ఈ చాపర్లోని ఒక్కసారి ఫైన్గా చాప్ చేసుకుంటాను. సో
ఒకవైపు పొటాటోస్ బాయిల్ అయిపోయాయి అండ్ మన ఆనియన్స్ కొత్తిమీర అవి కూడా ఫైన్ గా చాప్ అయిపోయాయి. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని మనం ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్న అల్లం, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసి కాస్త పచ్చివాసన పోయాక టొమాటోస్ యాడ్ చేసుకుందాము. ఆలు మసాలాలోని టొమాటో ఏంటి వేసాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము ఇక్కడ కారం దోశ అని చెప్పి ఒక బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఉందన్నమాట. అక్కడ మేము ఎప్పుడు దోశ తిన్నా సరే మసాలా దోశలోని టొమాటో ఉంటుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కూడా ఎందుకో ట్రై చేయాలనిపించి ఈరోజు టొమాటో వేసాను. చూడాలి మరి టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ చేశాక నేను చెప్పగలను. సో టొమాటో అట్లా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఉప్పు, పసుపు అండ్ కొద్దిగా కారం అండ్ సబ్జీ మసాలా ఉంటుంది కదా, ఏదైనా కొంచెం గరం మసాలా అయినా సరే వేసి జీలకర్ర పొడి కొంచెం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో టొమాటోస్ కొంచెం ఈజీగానే దగ్గర పడిపోతాయి. ఇప్పుడు పొటాటోస్ మ్యాష్ చేసేసి వేసుకోవాలన్నమాట. పొటాటోస్ కొంచెం ఆ బాయిలింగ్ స్మెల్ పోయినంత వరకు కాస్త మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఆలు పరాటాకి అయితే మాత్రం కొంచెం గట్టిగా ఉండాలి ఆలు మసాలా అనేది. బట్ మనం దోశ కోసం చేసుకుంటాం, మసాలా దోశ కోసం, కాబట్టి కొంచెం ఫ్లోయిగా ఉన్నా తప్పలేదు. వస్తుందని బాల్కనీ క్లోజ్ చేశాను, బట్ వర్షం పడుతుంది. ఎంత మంచి గాలి వస్తుందో అసలు. బయట వెదర్ చూసారా? ఫోన్లో సరిగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఫుల్గా వర్షం పడుతుంది, గాలి అండ్ చల్లగా ఉందన్నమాట. ఇంత హైట్ నుండి వర్షం చూడడం చాలా పీస్ఫుల్గా అండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది. డే అంతా ఎంత రిలాక్స్ అయినా సరే ఏదో చిన్నది మిస్సింగ్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అయ్యో డే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి వర్షం దాన్ని కంప్లీట్ చేస్తుంది. ఇంకా ఆ ఫీలింగ్ లేదనమాట నాకు. హ్యాపీగా రేపు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. బాగుందో అసలు. మా బాల్కనీలో ఒకవైపు అన్నీ కూడా అపార్ట్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇంకోవైపు అంతా కూడా గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎన్ని ఇయర్స్ ఈ గ్రీనరీ ఎలా ఉంటుందో తెలియదు కానీ, బట్ మా అపార్ట్మెంట్ కిందనే స్కూల్ ఉంటుంది. సో స్కూల్ బస్సులు అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా క్రికెట్ పిచ్, ఇది మా అపార్ట్మెంట్దే. ఎప్పుడైనా అపార్ట్మెంట్ టూర్ కూడా చేయాలని అనుకుంటున్నాను కానీ నాకున్న బద్ధకానికి స్లోగా ఇంకా లాంగ్ వీడియో స్టార్ట్ చేశాను. సో మీరు చెప్పండి, మీకు అపార్ట్మెంట్ టూర్ కావాలా వద్దా? సో అవసరం అనుకుంటే నేను మా సొసైటీ టూర్ ఒకరోజు ఫుల్గా చేస్తాను. మొత్తం అసలు మా సొసైటీలో ఏమేమి ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా చూపిస్తాను. వెదర్ అయితే చాలా చాలా బాగుంది. నేను త్వరగా ఆలు మసాలా ప్రిపేర్ చేసి వచ్చి హ్యాపీగా ఇంకా బాల్కనీలో కూర్చుంటాను కాసేపు. చాలా బాగుంది కదా వెదర్, బ్లూయిష్ కలర్లో స్కై అంతా కూడాను చాలా పీస్ఫుల్గా ఉంది. మై హార్ట్ ఈస్ ఫుల్ ఫర్ టుడే. చిన్నప్పుడు ఎక్కువగా వర్షాన్ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం అనిపిస్తుంది. మ్యాక్సిమం స్కూల్ సెలవు అయిపోద్దేమో అని చెప్పి అండ్ హోంవర్క్ చేయాలని ఒక టెన్షన్ తప్పితే మనకి ఏమీ టెన్షన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఒకవైపు ఆఫీస్, రేపేం కుక్ చేసుకోవాలి, ఇంట్లో పనులు ఏం చేసుకోవాలి, ఇవే బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. సో కాసేపు అన్నిటినీ మర్చిపోయి ఇలా బాల్కనీలో కూర్చొని వర్షాన్ని ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. బట్ మా వారు ఆఫీస్కి వెళ్ళారు కదా, ఈ వర్షానికి ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇంతకు ముందు చిన్న చిన్న తుప్పర్లు పడి గాలి వచ్చిందనమాట. ఇప్పుడు గాలితో పాటు పెద్ద వాన. ఈ బాల్కనీలోకి యాక్చువల్లీ వర్షం తుప్పర్లు పడితే తప్ప పెద్దగా రాదు, బట్ ఆ బాల్కనీలో ఉంటే మాత్రం తడిచిపోతాము. అక్కడ కనిపిస్తుంది కదా, అది మా బెడ్రూమ్కి కనెక్టెడ్ బాల్కనీ. సో అక్కడ మాత్రం నిల్చుంటే తడిసిపోతాము. ఒక టవల్ ఆరేస్తాను, అది ఇంకా కుడుతుంది. బట్ ఈ బాల్కనీలో హ్యాపీగా కూర్చోవచ్చు. వర్షం పడినా సరే చిన్న చిన్న తుప్పర్లు పడతాయి అంతే. సో అందుకు ఈ బాల్కనీలో నిల్చొని ఎంజాయ్ చేస్తున్నాను వర్షం. చూసారు కదా, ఈ వెదర్లోని నేను మసాలా దోశ చేస్తున్నాను. అది కూడా నార్మల్ మసాలా దోశ కాదు, ఘీ పొడి మసాలా దోశ అనమాట. అట్లా ఉంటుంది మనతోని. మా వారు వచ్చేసరికి ఈ సర్ప్రైజ్ చాలా బాగుంటుంది. నేనేం సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నానో కానీ మా వారైతే ఆ రోజు ఒక 1.5 hour లేట్గా వచ్చారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట ఈ వర్షం వల్ల. ఇంకా వెంటనే వేడివేడిగా దోశ వేస్తున్నాను. సో హోటల్ స్టైల్లో రావాలని చెప్పి ఘీతో కాలుస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చాలా భలే వచ్చింది. దానిపైన కొంచెం పొడి ఇలా చల్లుకొని మసాలా పెట్టేసి ఘీ పొడి మసాలా దోశ అయితే చేసేసాను. సో తనైతే ఒక్కటే తిన్నారు. ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, మేము చాలా ఎర్లీగా డిన్నర్ చేస్తూ ఉంటాము. బట్ ఆ రోజు తను ఆఫీస్ నుండి వచ్చేసరికి నైట్ 9 అయిపోయింది. సో ఒక్కటే దోశ తిన్నారు. నేనైతే కొంచెం బిర్యానీ తినేసి ఒక దోశతో తినేసి మా డిన్నర్ అయితే ఎండ్ చేసేసాను. ఫైనల్లీ ఆ దోశ కలర్ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందంటే చాలా టేస్టీగా వచ్చింది. ఫైనల్లీ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మసాలా దోశ చాలా చాలా బాగా కుదిరింది. సో ఘీతో రోస్ట్ చేస్తే మనం సేమ్ బయట తిన్న టేస్టీ వచ్చిందనమాట. ఫస్ట్ టైం నేను దోశని ఘీలో ఇలా పైన ఘీ స్ప్రెడ్ చేసి కాల్చడం జరిగింది. చాలా చాలా టేస్టీగా ఉంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. బాయ్.